మీ తరఫున మేము భయం కాదు. ఫస్ట్ యూత్ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆ విషయం తెలుసు తమ్ముడు, ఆ విషయం తెలుసు. అది మేము చూసుకుంటా పోతున్నాం. మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్. అర్థమైందా? మన ఇండియాలో అంటే అన్ని కులాలకి ఎంతో గౌరవం ఉంది. అదొకటి మైండ్లో పెట్టుకుంది. ఏమవుతుంది ఆ ఇష్యూ మాకు వదిలేండి, మేము కరెక్ట్గా మీకు జడ్జిమెంట్ కరెక్ట్గా ఇస్తాం, జడ్జిమెంట్ కరెక్ట్ చేస్తాం. అంతేనా? అదే సార్, ఇప్పుడు రెండు పార్లమెంట్లో ఒక విషయం చెప్పారు సార్, మొత్తంగా చెడిపోవడానికి రెడీ కాకుండా ఎవరో ఇద్దరు పెట్టండి. కేసు ఎప్పుడు కూడా ఎక్కువ మంది పెట్టకూడదు. ఎవరో ఇద్దరు పెట్టండి. ఎవరో పెట్టి ఏం తప్పే ఉంది? అవసరం లేదు, మన తెలిసి పెడతాలే. ఫస్ట్ టైం కాదు సార్, సార్ ఇలాంటి మానసిక రోగులు సమాజంలో ఉండడానికి వీల్లేదు. అతన్ని వెంటనే జిల్లా బహిష్కరణ చేయాలి. వెళ్ళాలంటే మీ నాలుకలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీరు కన్ను మిన్ను కాన రాకుండా ఇష్టాంతరం చేస్తామంటే మేము ఊరుకోము. ఇంతకుముందు రోజులు కాదు ఇవి, మారాయి, రోజులు మారాయి. ఖచ్చితంగా హిందువులంతా ఏకమైనాము. దీని యొక్క పరిణామం ఏదైతే ఉందో చాలా శుభకరణ. హిందువులందరూ ఏకం కావడం అనేది. ఈ సందర్భంగా అతను ముఖ్యంగా మాకు తెలిసిన విషయం అంటే ఆ సలాం అనే అతను ఒక రేషన్ డీలర్ ఒక బాధ్యతాయుతమైన వృత్తి చేసుకుంటూ అక్కడికి వచ్చేటువంటి హిందూ మహిళలపై కూడా అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి ఇక్కడ హిందూ సమాజం మాకు తెలియజేయడం జరిగింది. వీటన్నింటినీ డిఎస్పీ గారి దృష్టికి మరియు ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి అతనిపై వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతనికి ఉన్న రేషన్ డీలర్షిప్ని క్యాన్సిల్ చేయాల్సిందిగా మనం ఎంఆర్ఓ గారికి మరియు డిఎస్పీ గారికి కోరడం జరిగింది. వారు కూడా మనకు సానుకూలంగా స్పందిస్తూ అతనిపై వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతనికి ఉన్నటువంటి డీలర్షిప్ పైన కూడా ఎంక్వైరీ చేసి రద్దు చేస్తామని మనకి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు ఇక్కడికి చేసినటువంటి హిందూ సమాజం మొత్తానికి కూడా మా విషయం సంఘాల తరఫున ధన్యవాదాలు చేసుకుంటాను.